శ్రీరాముని పాద పద్మముల ధూళిని తలదాల్చి నా మనసును పవిత్రం చేసుకుని ప్రార్థిస్తున్నాను. బుద్ధిహీనుడనైన నన్ను కరుణించి ఓ పవన కుమారా, నాలోని భయాలను కష్టాలను హరింపజేయండి స్వామి. జై హనుమాన జ్ఞాన గుణ సాగర, ముల్లోకాలను వెలిగించే కాంతి పుంజమా, అతులిత బలధాముడా, అంజనీ పుత్రుడా, మీ నామస్మరణే మాకు శ్రీరామ రక్ష స్వామి. మహావీర బజరంగి విక్రమ పరాక్రముడా, చెడు బుద్ధులను నశింపజేసి మంచి మార్గం చూపే తోడు మీరే. బంగారు ఛాయతో కుంచిత కేశాలతో కుండల కాంతులతో వెలిగిపోయే మంగళమూర్తివిగా, చేతిలో 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 వజ్రాయుధం, భుజాన జనేవు సాజై, శంకర సువన కేసరి నందన, జగమంతా మీ తేజం. రామకార్యం కొరకై నిరంతరం తపించే చతురుడా, రామ లక్ష్మణ సీతమ్మను గుండెల్లో దాచుకున్న భక్త శిఖామణివిగా, సూక్ష్మ రూపమున సీతమ్మను ఆదరించారు, వికట రూపమున లంకా నగరాన్ని దహించారు, భీమ రూపమున అసురులను సంహరించి రామచంద్రుని కార్యాలన్నీ విజయవంతం చేశారు స్వామి. చేతిలో చేతిలో సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణం నిలబెట్టారు, రాఘవుని కౌగిలిలో అత్యంత ప్రియమైన భక్తుడయ్యారు. సహస్రముఖాలు మీ కీర్తిని గానం చేస్తున్నాయి, ముజ్జగాల పాలకులు మీ పాదాలకు మొక్కుతున్నారు స్వామి. నీ మంత్రమే విభీషణుడిని లంకేశ్వరుడిని చేసింది, యుగ సహస్ర యోజనాల దూరంలో ఉన్న సూర్యుడిని మధుర ఫలముగా నింగిన పరాక్రమము మీది. ప్రభువు ముద్రికను నోట ఉంచుకుని మహాసముద్రాన్ని లంఘించిన ఆశ్చర్యం లేదుగా స్వామి. దుర్గమమైన కార్యాలైన సుగమము చేయును మీ అనుగ్రహం, రాముని ద్వారపాలకునిగా మీరుండగా మాకేమి భయం. భూత పిశాచాలు దరిచేరవు, రోగాలు కష్టాలు నశించును, మహావీరాని నామాన్ని నిరంతరం జపిస్తుంటే సంకటాలు తొలగిపోవు, సకల సుఖాలు
ఆదర్శం జై బోలో ఆంజనేయ స్వామికి